యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యుత్ కాంట్రాక్టర్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 7వ తేదీన ఏపీ సిపిడిసిఎల్ విజయవాడ విద్యుత్ భవనం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి నాగరాజులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక బ్రాడీపేటలోని సిఐటియు నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్నాకి సంబంధించిన వాల్ పోస్టర్ ని యూనియన్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు ప్రస్తావించారు. కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి పవన్, జిల్లా కోశాధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నాగరాజు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 7వ తారీఖున విజయవాడ కార్పొరేట్స్ సిఎండి ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాలని అన్ని 3 కంపెనీల్లో 7వ తారీఖు ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా సిఎండి ఆఫీస్ ముందు జరుగుతున్నాయి. అందులో భాగంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాలు కలిపి విజయవాడ కార్పొరేట్ ఆఫీస్ అయిన సిఎండి కార్యాలయం వద్ద 7వ తారీఖు గుంటూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మికులు తమ హక్కుల సాధనకై ఫెయిడాలేసు, వాచ్మెన్, షిఫ్ట్ ఆపరేటర్ ఇలా తదితర డిమాండ్ల సాధనకై ఈ నెల 7వ తారీఖున గుంటూరులో ఉన్న కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున వారి హక్కుల సాధనకై సిఎండి ఆఫీస్ ముందు ధర్నాకి హాజరు కావాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ స్టేట్ కమిటీ మరియు జిల్లా కమిటీ పిలుపునిస్తుంది. అందరూ తమ హక్కుల సాధనకై రావాల్సిగా కోరుతున్నాము. కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం 7వ తారీఖున సిఎండి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టబోతా ఉన్నాం. ఈ ధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. 2012లో పిఆర్సీ పెంచిన తర్వాత ఆ ఏరియర్స్ని ఇంతవరకు కార్మికులకు ఖాతాలో జమ చేయలేదు. కాబట్టి తక్షణమే ఏరియర్స్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వేతనాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. వేతనాల మధ్య వ్యత్యాసాలు వెంటనే తొలగించి అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు పెద్ద ఎత్తున మా ప్రభుత్వం వస్తే కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 10 నెలలు అవుతా ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కనీసం చర్చకు కూడా రానటువంటి నేపథ్యంలో ఈ సమస్యలన్నీ చర్చించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 43,000 వేతనం ఇస్తుందో ఆ విధంగా ఇక్కడ డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కార్మికులు కోరుతా ఉన్నారు. ఈ సమస్యలు ఏవి చర్చకు రాని కారణంగా 7వ తారీఖు జరిగేటటువంటి ధర్నాలో కార్మికులు తమ గొంతును వినిపించడం కోసం పెద్ద ఎత్తున కదిలి రావాలని